గైస్, ఇప్పుడు నేను మాట్లాడేది అడల్ట్ కంటెంట్, అర్థం చేసుకోండి. నేను మినిమం డిగ్రీ చదువుకొని ఉండాలి. ఇక్కడ బ్యాటింగ్ చేసేటప్పుడు కొంతమంది 1 minute కి 2 minutes కి డక్అవుట్ అవుతుంటారు. అప్పుడు గ్రౌండ్ అంతా డల్ గా ఉంటుంది. బ్యాటింగ్ 45 minutes to 1 hour చేస్తే ఆ గ్రౌండ్ అదిరిపోతుంది కదా. మరి అది ఎట్లా అనేది ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ చూపిస్తాను. దీనికి యాడ్ చేసుకునే మెడికల్ మాఫియా పైసలు గుంజుతా ఉంటది. ఇప్పుడు నేను చెప్పే ఈ యోగాసనాలతోటి గ్రౌండ్ మొత్తం దద్దరిల్చొచ్చు. జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటారు. పదండి. లెగ్స్ 1 feet తీసుకోవాలి. తర్వాత మన ఫోకస్ ఒకటే దాని మీద పెట్టేసి ఇలా ఏదైనా సరే దాని మీద ఫోకస్ పెట్టుకొని 1 2 3 4 5 ఇట్లా మనకి ఎంత చేతనైతే అంత కొట్టుకోవాలన్నమాట. చేసేటప్పుడు మనం నోరుతో గాలి పీలవకుండా ముక్కుతో పీలవాలి. ఆ బ్రీతింగ్ పీలవడము వదలడం మొత్తం ముక్కు నుంచి జరగాలి. చాలా మంది నోరు తెరుస్తూ ఉంటారు, నోరు తెరవద్దు. దీని తర్వాత కొంచెం రిలాక్స్, మీ ఇష్టం. హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే ఇది ఓపెన్ చేసుకొని ఇప్పుడు కూడా లెగ్స్ 1 2 నోరు మూసుకొని ముక్కుతోట పిలవాలి, ముక్కుతోట వదలాలి. ఇప్పుడు కూడా ఈ గాలిని అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. కదలొద్దు, ఇక్కడనే ఉండాలి. కాన్సన్ట్రేషన్ అంటే మనం ఏదైతే అనుకున్నామో దాన్నే కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. నార్మల్గా ఇలా చేసినప్పుడు కొంచెం దమ్ రావడం, హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడం అవుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత మనము షూ తీసేసి రైట్ ఇట్లా ఎంత అయితే పాసిబుల్ ఉంటుందో అంత పాసిబుల్ చేసుకోండి. ఈ లెగ్స్ ఇక్కడ టచ్ చేయాల, దీనికి టచ్ చేయాల చేసి మనంతా మనమే లేపాలి. 1 2 3 ఈరోజు క్రౌడ్ కనబడుతుంది పార్క్లో. మనకి ఎంత చేతనైతే అంత కొట్టుకోవచ్చు అన్నమాట. బటర్ఫ్లై అంటారు దీన్ని. నేను రెగ్యులర్గా అయితే 25 to 50 అట్లా కొడతాను సెట్స్ వైజ్గా. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని ఈ హెడ్ ఇక్కడ ఆనిచ్చేలా చూడండి. ఇలా పెట్టిన తర్వాత కూడా బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. తర్వాత లాంగ్, ఇది కూడా ఎంత వస్తే అంత. కొంచెం కొత్తలో మాత్రం రాదు, ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది ఎవరికైనా. ఇట్లా ఎంతంటే అంత చేసుకోవచ్చు, మీ పాసిబిలిటీ. బట్ చేయడం మాత్రం పక్కా. ఇది కూడా కొత్తలో రాదు, ప్రాక్టీస్. బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇది ఇలా కొంచెం స్టాండర్డ్గా ఉండండి కొద్దిసేపు. బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ చేసినాం కాబట్టి కొంచెం బ్రీతింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. దాన్ని కూల్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లనే మీకు ఒక 3-4 సెట్లు చేసుకోండి. ఆఫ్టర్ దట్
ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వెళ్ళే ముందు ఇది ఒకటి వేసుకోండి, ఎందుకంటే కొందరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇలా పెట్టేసి ఇది సూర్య నమస్కారంలో కూడా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇలా తర్వాత దీన్ని ఇక్కడ చూడండి నేల కానించాలి. ఇదేనమాట. ఇది చేసిరు అనుకోండి మీరు నన్ను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఈజీగా చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా చేయొచ్చు. ఇంతసేపు ఏం పట్టదు. యాక్చువల్గా ఇది 6 minutes కూడా రాదు మనకి. 5 minutes దీనికి ప్రతిరోజు టైం స్పెండ్ చేయండి. మీరు బ్యాటింగ్లో కానీ గ్రౌండ్ అదరగొడతారు. యా, ఓకేనా, బాయ్.